స్త్రీలంగా మన మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఏదో ఖాళీగా ఉన్నప్పుడు, ఏ పని లేనప్పుడు వెళ్దాంలే అన్నట్టుగా మందిరంలో జరిగే కూడికల పట్ల అశ్రద్ధగా మనం ఉండకూడదు. మందిరంలో ఏ కూడిక జరిగినా సరే అందులో మనము పాలు పొందాలి. ఖచ్చితంగా ఆ మందిరములో మనం ఉండేటట్లుగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది స్త్రీలు ఉంటారా, మరి ఏదో ఒక పని పెట్టుకుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కొంతమంది స్త్రీలు మందిరాన్ని ఏదో ఒక సాకుతో ఎగ్గొట్టేయడానికే ప్రయత్నం చేస్తారు. మనం అడిగితే ఏదో ఒక సాకు చెప్తారు, అదండి ఇదండి, లేక ఆ పనండి ఈ పనండి, లేక అక్కడికి వెళ్ళవలసి వచ్చిందండి ఇక్కడికి వెళ్ళవలసి వచ్చిందని చెప్పి చాలామంది దేవుని మందిరాన్ని గురించి మనం అడిగినప్పుడు, ఎందుకు రాలేదమ్మా అని అడిగినప్పుడు సాకులు చెప్తూ ఉంటారు. కానీ మనకి ఒక సామెత తెలుసు కదా, మనసు ఉంటే మార్గం ఉంటుంది. అయ్యో దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, ఈరోజు దేవుని మందిరంలో కూడిక జరుగుతుంది, ఖచ్చితంగా నేను వెళ్ళాలి అనేటువంటి మనసు ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్తాం. హల్లెలూయా. నువ్వెక్కడికైనా వెళ్ళాలి అనుకున్నావు అనుకో, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపు షాపింగ్కి వెళ్ళాలి అనుకున్నావు అనుకో, పనులన్నీ గబగబా చక్కబెట్టేసుకుని షాపింగ్కి వెళ్తారు. ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, రేపు ఉదయాన్నే లేచి పనులన్నీ గబగబా చక్కబెట్టేసుకుని ఆ ఫంక్షన్కి వెళ్తారు. ముందే అనుకుంటాను కదా, దేన్నైనా అప్పటికప్పుడు ఏమీ చేయరు కదా, ముందే అనుకుని ఖచ్చితంగా ఆ ప్రకారంగా చేస్తాం. అంటే మనం అనుకుంటే దేన్నైనా చేస్తాం. నేను ఇలా చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం దేన్నైనా చేయడానికి సిద్ధపడతాం. దేవుని మందిరం విషయంలో కూడా అటువంటి ఆశ మనకు ఉండాలి. ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, ఈరోజు దేవుని మందిరంలో కూడిక జరుగుతుంది, వెళ్ళాలి అనేటువంటి మనస్సు మనకుంటే ఖచ్చితంగా మనం వెళ్ళి తీరతాం. అది ముఖ్యము అని మనకు అనిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరములోనికి మనకి రావాలి. చాలామందికి దేవుని మందిరం యొక్క విలువ తెలియడం లేదు. ఈ దేవుని మందిరం యొక్క విలువ తెలియక దేవుని మందిరంలో కాలము గడపడం ఇష్టం లేక కొంతమంది అక్కడ ఇక్కడ కూర్చుని కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఆ కబుర్లు చెప్పుకోవడం అంటే ఎంత ఇష్టమో వాళ్ళకి. దేవుని మందిరాన్ని మనము కోరుకునే వారంగా ఉండాలి మన జీవితాలు. దేవుని మందిరాన్ని ఇష్టపడే వారంగా మనం ఉండాలి. దేవుని మందిరాన్ని ప్రేమించే వారంగా మనం ఉండాలి. దేవుని మందిరానికి రావడానికి విసుగు చెందకూడదు. దేవుని మందిరంలో ఉండడానికి మనము ఏమాత్రం కూడా మరి అయిష్టాన్ని మనము వ్యక్తం చేయకూడదు. దేవుని మందిరం అంటే ఇక మనము ముందుండాలి ఆ మందిరంలోనికి రావడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దావీదు గారు మహారాజు కదా, చక్రవర్తి, అనేకమైన రాజ్యములు ఆయన చేతికున్న మహా చక్రవర్తిగా ఉన్నారు దావీదు గారు. అయినప్పటికీ కూడా దేవుని మందిరం అంటే దావీదుకి చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనసు ఇలా కోరుకునేదంటే ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్ళిపోతానా, ఎప్పుడెప్పుడు ఆ మందిర ఆవరణములు నేను చూస్తానా అని ఆయన ప్రాణము సొమ్మసిల్లే అంతగా కోరుకునేవారంట దావీదు గారు. ఎందుకంటే మందిరం యొక్క విలువ ఆయనకు తెలుసు కాబట్టి మందిరంలోనికి వెళ్ళాలి అని తహతహలాడిపోయేవారంట. ప్రాణమే సొమ్మసిల్లిపోయేదంట. ఇంకా అంతలాగా ఆయన కోరుకునేవారంట దేవుని మందిరానికి వెళ్ళాలని. అందుకని ఇక్కడ 122లో మనం చూసినప్పుడు మందిరానికి వెళ్దామని జనులు అన్నప్పుడు ఆయన బహుగా సంతోషించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఒక మాట అంటారు కదా, 52వ కీర్తన 8వ అధ్యాయం చదవండి. దావీదు గారు అంటున్నారు కదా ఈ మాట, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉందును. దేవునికి స్తోత్రం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటానంటున్నారు. నేను ఎవరేమైతే నాకెందుకు, ఎవరెలా ఉంటే నాకెందుకు, నేనైతే దావీదు గారు నేనైతే
నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. ఆ మందిరంలో నేను ఉంటాను అనుకుంటున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకటి చూడండి, ఆయన ఏమడుగుతున్నారంటే 27వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, కీర్తనలు 27:4. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దాని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎక్కడ నివసింపగోరుచున్నారంట ఆయన? హల్లెలూయా, ఎక్కడ నివసింపగోరుచున్నారంట ఆయన? దావీదుకి ఏం తక్కువ చెప్పండి? పట్టు పరుపులని చెప్పుకోవచ్చు ఒక విధంగా. పట్టు పరుపుల మీద పడుకోవలసిన ఆయన అసలు ఆయన ఏం కోరుకు మందిరములో నివసించాలని కోరుకుంటున్నారంట. దేవునికి స్తోత్రం. ఇంకా 23వ కీర్తనలో ఆఖరి వచనములో కూడా అంటారు కదా, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం. చిరకాలము నేను యెహోవా మందిరంలోనే నా నివాసమే దేవుని మందిరం అని కోరుకుంటున్నారు ఆయన. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదుకి దేవుని మందిరములో నివసించడం ఇష్టం, దేవుని మందిరములో ఉండడం ఇష్టం. మరి నీకు ఎక్కడ ఉండడం ఇష్టం? దేవుని మందిరములో ఉండడం ఇష్టమేనా? దేవుని సన్నిధిలో ఉండడం ఇష్టమేనా? లేక వేరే వేరే స్థలాలలో ఉండడం నీకు ఇష్టంగా ఉందా? దావీదు అంత ఐశ్వర్యవంతుడై ఉండి గొప్ప భోగభాగ్యాలు కలిగి ఉండి కూడా ఆయన ఆశ ఏంటో తెలుసా? దేవుని మందిరములో నివసించాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 92వ కీర్తన 13వ వచనం కూడా ఒకసారి చదవండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఎక్కడ నాటబడాలంట? మనము దేవుని ఆలయములో నాటబడిన వారమై, ఆయన మందిరములో నాటబడిన వారమై మనం వర్ధిల్లాలి. ఎవరైతే దేవుని మందిరములో నాటబడతారో వారు వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరములో నాటబడిన వారంగా ఉండాలి. దేవుని మందిరములో ఉండడానికి ఇష్టపడిన వారంగా మనం ఉండాలి. మనము దేవుని మందిరానికి రావడానికి మానుకోకూడదు. పౌలు గారు అంటారు కదా, కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజముగా కూడుట మానవద్దు. సమాజంగా కూడుకోవడానికి దేవుని మందిరాలు ఏర్పాటు చేయబడ్డాయి. దేవుని మందిరాలు ఎందుకంటే సమాజముగా కూడుకోవడానికి, సంఘముగా కూడుకోవడానికి ఈ మందిరాలు. ఈ సమాజంగా కూడుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ మందిరాలలో జరుగుతున్నటువంటి కూడికలకు తప్పనిసరిగా హాజరయ్యేటట్టుగా మనం ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆ మందిరములో నీకు అవకాశం వీలు దొరికినప్పుడల్లా కూడా దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని మందిరములో ప్రార్థించే అనుభవం కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెకొల్యా ఎక్కడ నివసించిందంట? యెరూషలేములో నివసించింది. యెరూషలేము అనగా దేవుని మందిరం. దేవుని మందిరం. ఆమె దేవుని మందిరములో నివసించే అనుభవం కలిగి ఉన్నది కనుక ఆమెను బట్టి ఆమె భర్త, ఆమె కుమారుడు కూడా మంచి దీవెనకరంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరాన్ని మనము ప్రేమించాలి, మందిరానికి రావాలి. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపం, దేవుని మందిరం అనగా దేవుని సన్నిధి కదా. ఇది సమాజంగా కూడుకోవడానికి ఏర్పాటు చేసిన మందిరము. వ్యక్తిగతంగా మనం ఎక్కడైతే దేవుని కలుసుకుంటున్నామో అదే దేవుని మందిరం. హల్లెలూయా. వ్యక్తిగతంగా మన ఇంటిలో ఒక స్థలములో కలుస్తాము కదా దేవుణ్ణి, ఆ స్థలము కూడా దేవుని మందిరం. దేవుడు వచ్చే స్థలం అది కూడా, దేవునితో మాట్లాడే స్థలం అది, దేవునితో సహవాసం చేసే స్థలం అది. ఆ దేవుని సన్నిధిలో కూడా క్రమముగా ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అంటే నీ ప్రార్థనా స్థలములో కూడా, ఆ దేవుని సన్నిధి దిగి వచ్చే స్థలములో కూడా, వ్యక్తిగత ప్రార్థనలో కూడా నీవు కరెక్ట్గా ఉండాలి. సంఘ ప్రార్థనలో క్రమముగా ఉండాలి, వ్యక్తిగత ప్రార్థనలో కూడా క్రమముగా
ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి వ్యక్తిగతంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో అనగా మన ప్రార్థనా స్థలాల్లో మనం ఉండడానికి ఇష్టపడాలి. ఆమేన్. ఆ దేవుని సన్నిధి నుండి మనము దూరంగా ఉండకూడదు. దేవుని సన్నిధికి దూరంగా ఉంటే చాలా అనర్థాలను మనము కొని తెచ్చుకుంటాం. దేవుని మందిరానికి మన వ్యక్తిగత ప్రార్థనలో దేవుడు దిగి వచ్చి ఆ దేవుని సన్నిధికి మనము దూరంగా ఉంటే చాలా అనర్థాలు కొని తెచ్చుకుంటాం. బైబిల్ గ్రంథంలో కయ్యీను అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం. కయ్యీను ఆదాము అవ్వల యొక్క మొదటి కుమారుడు కయ్యీను. అతడు చూడండి, యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు అంటే. ఒకసారి చూడండి, ఆదికాండంలో 4వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు కయ్యీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి, ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాడంట కయ్యీను? యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళి నోదు అనే దేశంలో కాపురం ఉన్నాడంట. దేవుని సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఎక్కడ ఉన్నాడంట? నోదులో కాపురం ఉన్నాడంట. దేవుని సన్నిధిలోంచి బయటికి వెళ్ళిపోతున్నాడు. దేవుని సన్నిధిలో ఉండట్లేదు అతను. నోదు అనగా అర్థం ఏంటంటే సంచారం, స్థిరత్వం లేనిదన్నమాట. ఆ దేవుని సన్నిధి నుండి బయలు వెళ్ళి ఆ సంచారము లేక స్థిరత్వము లేనిది అయిన నోదు దేశంలో కాపురం ఉన్నాడు. యెహోవా సన్నిధిలో నుండి బయటికి వెళ్ళటం వల్ల అతని జీవితం ఏమైంది అని అంటే అతడు దేశదిమ్మరిగా తయారయ్యాడు. దేవునికి స్తోత్రం. ఎలా తయారయ్యాడు చెప్పండి? దేశదిమ్మరి. ఎవరైనా పని పాట లేకుండా అటు ఇటు తిరుగుతున్నారని కూడా తిడతారు కదా. దేశదిమ్మరి లేక తిరుగుతున్నా, పని లేదు పాట లేదు నీ కానీ తిడతా ఉంటాం. దేశదిమ్మరి. అసలు దేశదిమ్మరి ఎవరయ్యారంట? ఫస్ట్ కయ్యీను. హల్లెలూయా. ఎందుకు అలా దేశదిమ్మరిగా అయ్యాడు? తమ్ముడిని చంపేశాడు. యెహోవా దేవుడు అతని దగ్గరకు వచ్చాడు, ఆయనతో పాటు ఉన్నాడు అనమాట. దేవునితో పాటు ఉన్నాడు. అప్పటి వరకు కూడా దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అంటే, నా తమ్ముడికి నేను కావలివా అన్నా, నన్ను అడుగుతున్నారేంటి అని సమాధానం చెప్పాడు. కానీ యెహోవా అంటారు కదా, ఇదిగో నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది, దాని శిక్ష నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావని చెప్పినప్పుడు, ప్రభువా తప్పైపోయింది ప్రభువా అని ఆయన పాదాల మీద పడిపోతే క్షమించేదుడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. కానీ అలా అడగడానికి బదులుగా ఆయన సన్నిధిలో నుండి బయటకు వచ్చేసాడు. ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చేసి నోదు అనే దేశం వెళ్ళిపోయాడు. సంచారము అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోవడం వలన తన బ్రతుకు దినములన్నీ కూడా దేశదిమ్మరిలాగా తిరిగాడు. దేవునికి స్తోత్రం. ఒక శపించబడిన వాడిగా తిరిగారు. అతని నొసటి మీద దేవుడు ముద్ర వేసేసాడు కదా కయ్యీనికి. ఒకవేళ కయ్యీనుని ఎవరైనా చంపితే వారికి 7 అంతల శిక్ష అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలోంచి బయలు వెళ్ళిన కయ్యీను జీవితము అలా అయిపోయింది. మరొక వ్యక్తిని కూడా చూపిస్తాను చూడండి. యోనా గ్రంథము తీయండి, 1వ అధ్యాయము 3వ వచనంలో. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను. ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడంటే యోనా కూడా ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడంట? దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాడంట యోనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఇతడు దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడో అతని జీవితంలో అతనికి ఏమెదురైంది? భయంకరమైన తుఫాను ఎదురయ్యింది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడరు చూడండి. దేవుని సన్నిధిలోని పారిపోతారు చూడండి.
దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు. చూడండి వారి జీవితాల్లో ఏమదురవుతాయో తెలుసా? తుఫానులు 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 లాంటి శోధనలు వారికి ఎదురవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరాన్ని ప్రేమించుకోకుండా, దేవుని మందిరములో ఉండడానికి ఇష్టపడకుండా, దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడకుండా ఆయన సన్నిధిలో ఉండి పారిపోయేవారు అనేకమైన శోధనలు ఎదుర్కొంటారు. ఈ యోనా భయంకరమైన తుఫాన్లో చిక్కుకున్నాడు, చాలా ప్రమాదంలో చిక్కుకున్నాడు కదా. అతనిని బట్టే ఆ ప్రమాదం వచ్చిందని చెప్పి తీరా ఆ వార్డులోని వారు ఏం చేశారు? అతనిని సముద్రంలో పడవేశారు. ఆ స్థితి ఎందుకు వచ్చింది? యెహోవా సన్నిధిలో నుండి పారిపోవడం వలన. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి మనం దూరంగా ఉండకూడదు. దేవుని సన్నిధికి వ్యతిరేకంగా మనం ఉండకూడదు. దేవుని సన్నిధిలో నివసించే స్త్రీలుగా మనం ఉంటే, దేవుని మందిరములో ఉండే స్త్రీలుగా మనం ఉంటే ఖచ్చితంగా మనము దీవించబడతాము. మనల్ని బట్టి మన భర్త, మన పిల్లలు కూడా దీవించబడతారు. ఈ యొకల్య దేవుని సన్నిధిలో నివసించింది. యెరూషలేము కాపురస్తురాలుగా పిలువబడింది. అందును బట్టే ఈమె తన భర్తకు, తన కుమారుడికి ఒక మాదిరికరంగా ఉన్నట్టుగా మనం కనిపిస్తుంది. ఈమెను బట్టియే వారికి ఆ ఆశీర్వాదం వచ్చింది. భారీగా నీ కుటుంబంలో నీవు ఉన్నావు కదా, నీవేం చేయాలో తెలుసా? దేవుని మందిరాన్ని ఇష్టపడాలి. దేవుని మందిరంలో ఉండడానికి కోరుకోవాలన్నమాట. దావీదులాగా అస్తమాను మనం ఆశపడాలి. ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్తానా? బాబోయ్ అప్పుడే ఆదివారం వచ్చేసిందా? బాబోయ్ అప్పుడే మంగళవారం వచ్చేసిందా? బాబోయ్ మంగళవారం వెళ్ళాము, ఆదివారం వెళ్ళి శుక్రవారం కూడా వెళ్ళాలా బాబోయ్ అని అనుకున్నాం అనుకోండి. హల్లెలూయా. ఎన్ని అవకాశాలు మనకు ఉంటున్నాయి దేవుని మందిరానికి రావడానికి. ఆదివారం ఉంటుంది, మంగళవారం ఉంటుంది, శుక్రవారం ఉంటుంది, ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా దేవుని మందిరంలోనికి రావాలి. కూడికలప్పుడే రావడానికి ఇష్టపడలేదానికి వ్యక్తిగతంగా ఇంకా నువ్వు ఎలా వస్తావు దేవుని మందిరానికి? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మందిరములో సమృద్ధి ఉంది. దేవుని మందిరములో సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని మందిరములో క్షేమం ఉంది. దేవుని మందిరములో మేలు ఉంది. దేవుని మందిరములోనే అనేకమైన ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. ఇక్కడి నుంచి ఆశీర్వాదాలు పట్టుకుని మనం వెళ్ళాలి. వచ్చేటప్పుడు పాత్రలు ఖాళీగా తెచ్చుకోవాలి, వెళ్ళేటప్పుడు వాటిని నింపుకుని వెళ్ళాలి. ఇది ఒక ఆశీర్వాదాల గనిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరం అంటే ఆశీర్వాదాల గని. మనం వచ్చి ఆ గనిలో నుంచి తవ్వుకుని పట్టుకుని వెళ్ళడమే. ఎవరు తవ్వుకుంటే వాళ్ళకే దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గనుక మనము దేవుని మందిరాన్ని ప్రేమించే వారంగా ఉండాలి. దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండడానికి మరి అధికమైన ఆసక్తిని మనము కనపరిచి దేవుని సన్నిధిలో ఉండడానికి మనము ఇష్టపడాలి. దేవుని సన్నిధిలో నివసించింది యొకల్య. మనం కూడా అలా ఉండాలని ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. అసలే యొకల్య అంటే అర్థం ఏంటో కూడా మీకు చెప్తున్నాను చివరిగా. యొకల్య అంటే అర్థం ఏంటంటే దేవుడు శక్తిమంతుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. యొకల్య అనగా అర్థం ఏంటి? దేవుడు శక్తిమంతుడు. ఆమె అనుకుంటున్నాము నా దేవుడు శక్తిమంతుడు అని ఆమె గ్రహించింది. నా భర్త రాజు కదా, నా భర్త శక్తిమంతుడు అనుకోలేదు. నా బిడ్డ కూడా రాజు అయ్యాడు కదా, నా బిడ్డ శక్తిమంతుడు అనుకోలేదు. లేక తనకున్న సైన్యాన్ని బట్టి, ఆమెకున్న సైన్యాన్ని బట్టి, భోగ భాగ్యాలను బట్టి, ఇన్ని నాకున్నా, ఇంతమంది నా చుట్టూ ఉన్నారు, వీళ్ళందరూ శక్తిమంతులు అనుకోలేదు. వాళ్ళందరికంటే నా దేవుడు శక్తిమంతుడు అని గుర్తించింది. దేవునికి స్తోత్రం. మనకి ఎన్నున్నా, ఏమున్నా, ఎవరున్నా అందరికంటే శక్తిమంతుడు ఎవరు? దేవుడు. ఆయన మనతో లేకపోతే, ఆ శక్తిమంతుడైన దేవుడు మనకి తోడు లేకపోతే మన బ్రతుకులు వ్యర్థంగానే మిగిలిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగానే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంతో 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 శక్తిమంతుడు, చాలా శక్తిమంతుడైన. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చెప్తున్నారు కదా, వాళ్ళని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడేద్దామని రాజు ఎదుట నిలబడినప్పుడు
మరొక్కసారి రాజుగారు అవకాశం ఇస్తున్నారు. ఇదిగో ఇంకొక అవకాశం ఇస్తున్నాం నీకు, ఇప్పుడైనా సరే ఆ విగ్రహానికి మొక్కండి అని అంటే, లేకపోతే అగ్నిగుండంలో వేసేస్తామనంటే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? రాజా, మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు మా దేవుడు. మా దేవుడేమీ చేతకాని వాడు కాదు. ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట అనేసరికి రాజుగారికి ఇంకా ఎక్కువ కోపం పెరిగిపోయి ఆ అగ్నిగుండాన్ని ఇంకా 7 అంతల వేడి పెంచారంట. 7 అంతలుగా వేడి పెంచారంట. పెంచి వీళ్ళ ముగ్గురిని ఇంత అవకాశం ఇస్తే నీ దేవుడి గురించి పొగుడుతారా మీరని చెప్పి వాళ్ళ ముగ్గురిని తీసుకుని వెళ్ళి ఆ మండుచున్న వేడి మిగల అగ్నిగుండంలో పడేసేసారు. పడేసినప్పుడు ఏం జరిగింది? వాళ్ళు చక్కగా కాలిపోయారా? ఆ అగ్నిగుండంలో చక్కగా పాటలు పాడుతూ చక్కగా రౌండ్గా తిరుగుతూ దేవుణ్ణి ఆరాధించుకుంటారంట వాళ్ళు, ఏదో ఏసీలో ఉన్నట్టుగా. హల్లెలూయా. రాజుగారు పైనుంచి చూస్తున్నారంట, వీళ్ళు ఎలాగున్నారా అని చూసేసరికి 3 కాదు 4 కనిపిస్తున్నారంట ఆయనకి. 4వ వాని రూపము దేవదూతల రూపం పోలిందై ఉన్నదంట. ఆయనకి డౌట్ వచ్చి సైనికుని పిలిచి అడిగారంట, మనం లోపల ఎంతమందిని వేసామని అడిగారు. 3 వేసామండి. మరి ఏంటి నాకు 4 కనిపిస్తున్నారు? ఏమో తెలియదండి. అయితే అర్జెంటుగా వాడిని బయటికి తీయండి అన్నారు. మళ్ళా 3 బయటికి తీసేసరికి 3 ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ వాళ్ళ దగ్గరికి వచ్చి చూస్తున్నారంటే కాలిపోయారా ఏంటి అని చూస్తే కనీసం వెంట్రుకలు కాలిన వాసన కూడా వాళ్ళ దగ్గర రాలేదు. ఆశ్చర్యపోతాం నిజంగా కదా. మనం ఒక్కొక్కసారి చిన్న క్యాండిల్ దగ్గర ఇలా వంగితేనే ఆ వేడికి తల వెంట్రుకలు కాలిపోయి భయంకరమైన వాసన వస్తాయి. వెంట్రుకలు చాలా చెడ్డ వాసన వస్తాయి కాలి అంటుకున్నప్పుడు, భయంకరమైన వాసన. కానీ కనీసం ఆ వెంట్రుకలు కాలిన వాసన కూడా వాళ్ళ దగ్గర రాలేదు. ఎంత శక్తిమంతుడో చూడండి మన దేవుడు. దేవునికి స్తోత్రం. మనం ఆరాధించుచున్న దేవుడు అంత శక్తిమంతుడు. ఆయనపై మనం ఆధారపడాలి. శక్తిహీనుడు కాదు ఆయన. ఏదైనా సరే చెయ్యగలిగిన సర్వశక్తిమంతుడు. లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది. కౌరు పెట్టినప్పుడు రాలేదు. 4 రోజుల తర్వాత వచ్చారు యేసయ్య. దేవునికి స్తోత్రం. వచ్చిన వెంటనే మార్తా మరి అంటున్నారు, ప్రభువా నీవు ఎక్కడుంటే మా తమ్ముడు బ్రతికుండేవాడు, ఇలా అయ్యేది కాదు అని వాళ్ళు అంటూ ఉంటుంటే ప్రభువారు అంటారు, ఇప్పుడైనా నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావన్నారు. దేవునికి స్తోత్రం. వెంటనే ఆమె నమ్మింది. గబగబా ఆ సమాధి దగ్గరికి తీసుకువెళ్ళింది. రాయి పొర్లించండి అన్నారు. రాయి పక్కకు గెంటారు. వెంటనే యేసు ప్రభువారు అంటున్నారు కదా, లాజరు బయటికి రా అని ఒక్క పిలుపు పిలవగానే చనిపోయి 4 రోజులైన లాజరు ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడే లేచి నడుచుకుంటూ వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప అద్భుతమైన కార్యం అండి. చనిపోయి 4 రోజులైన వాడిని బ్రతికించడం అంటే అది మామూలు విషయమా? ఎంత గొప్ప అద్భుతమో. దేవుడు అద్భుతాలు చేసేవాడు, శక్తిమంతుడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఆయన చెయ్యలేని కార్యం అంటూ ఏది కూడా లేదు. ఈరోజు మనము గమనించాలి, మన జీవితాల్లో కూడా దేవుడు అటువంటి కార్యాలను చేయగలడు. దేవునికి స్తోత్రం. మన శ్రమల నుండి, మన రోగాల నుండి, మన బాధల నుండి ఆయన విడిపించగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. ఆ బాధల్లో, ఆ శ్రమలలో మనం కృంగిపోకూడదు. మనము చింతపడి బాధపడకూడదు. మన దేవుడు శక్తిమంతుడని మనం జ్ఞాపకం చేసుకుంటే అసలు ఈ బాధలన్నీ చాలా సింపుల్గా మనకు అనిపిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం కదా, నేను శక్తిహీనురాలిని, నా కుటుంబాన్ని నేను ఏలలేకపోతున్నాను, సరిగ్గా చక్కబెట్టుకోలేకపోతున్నాను, నా పిల్లల్ని నేను సరిగ్గా పెంచలేకపోతున్నాను, ఈ అనారోగ్య కారణాలు బట్టి నా బతుకు కూడా ఏమవుతుందని కొన్ని విషయాల్లో మనం శక్తిహీనంగానూ విశ్వాసహీనంగానూ ఆలోచిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎవరైనా అటువంటి విధంగా ఆలోచిస్తుంటే నా పిల్లల్ని ఎలా పెంచాలి, లేక నా కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, లేక ఈ అనారోగ్య పరిస్థితులు ఎలాగ నన్ను ఎవరు స్వస్థపరుస్తారు,
నేను చాలా శక్తిహీనురాలని, బలహీనురాలని అని మనము కృంగిపోవలసిన పని లేదు. అటువంటి వారు ఎవరైనా సరే ప్రభు దగ్గరకు వచ్చి ఆయనను ఆశ్రయిస్తే, ఆయన శక్తివంతుడు గనుక నీ జీవితంలో ఉన్న ప్రతి శ్రమను, ప్రతి బాధను ఆయన తీసివేసి అద్భుతము నీ పట్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. యొకొల్య అంటే అర్థం ఏంటంటే నా దేవుడు శక్తిమంతుడు. మనము కూడా గుర్తించాలి ఈరోజు యొకొల్య వలె, నా దేవుడు శక్తిమంతుడు అని. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని సన్నిధిలో నివసించిన స్త్రీ. ఆ స్త్రీ ఎవరు అనంటే యొకొల్య. ఆమె ఒక రాజుకు భార్యగా ఉంది, ఒక రాజుకి తల్లిగా ఉంది. భార్యగాను తల్లిగాను చక్కని మరి బాధ్యతను ఆమె నిర్వర్తించి ఒక మాదిరికరమైన జీవితం జీవించింది. తన భర్త నీతిగలవాడుగా ఉండడానికి ఆమె సహకరించింది. తన కుమారుడు కూడా దేవుని ఆశ్రయించే వ్యక్తిగా ఉండడానికి తన కుమారుని పెంచింది. కారణం ఏంటంటే మరి ఆమె యెరూషలేములో నివసించే స్త్రీ కనుక ఆ విధంగా తన యొక్క భర్తను, తన బిడ్డను చక్కపరుచుకోగలిగింది. దేవునికి స్తోత్రం. దేవుని మందిరాల్లో ఉండే అనుభవాలు మనకుంటే, దేవుని సన్నిధిలో ఉండే అనుభవాలు మనకుంటే ఖచ్చితంగా మన కుటుంబాన్ని కూడా మనం చక్కగా చక్కపరుచుకోగలం. మన భర్త విషయంలో, మన పిల్లల విషయంలో చక్కగా మనము సమయానుకూలంగా మనము ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధమైన కృప ఎప్పుడు వస్తుందండి? కేవలం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే. ఆమేన్. దేవుని సన్నిధికి దూరంగా ఉంటే మాత్రం, దేవుని సన్నిధిలో బయటికి వెళ్ళిపోతే, దేవుని సన్నిధిలో పారిపోతే మాత్రం ఆ జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయి. కానీ ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ముగుస్తాయి. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు దేవుని వాక్యం విన్న మనం అందరం కూడా మన దేవుడు శక్తిమంతుడని గ్రహించి మనము దేవుని సన్నిధిని కోరుకునే వారంగా ఉందాం. దేవుని సన్నిధిలో ఉండే వారంగా మనం ఇష్టపడదాం. అటువంటి కృపా సహాయము పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి మన కుటుంబాలను చక్కపరుచుకునే జ్ఞానము ఆయన సన్నిధిలో నివసించుట ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, కృప కలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా నీ చక్కని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. దేవుని సన్నిధిలో నివసించిన స్త్రీ అయిన యొకొల్య జీవితం నుంచి మాతో మాట్లాడారు. ప్రభువా ఈ దినం వాక్యం విన్న మేము కూడా మా జీవితాలను వ్యర్థమైన స్థలాలలో నాయన వేస్ట్ చేసుకోకుండా ప్రభువా ఇదిగో నీ సన్నిధిలో కాలము గడిపే వారంగా ఉండడానికి, నీ సన్నిధిలో మొరపెట్టే వారంగా ఉండడానికి, నీ సన్నిధిలో నివసించే వారంగా ఉండడానికి, నీ సన్నిధిని ప్రేమించే వారంగా ఉండడానికి అయ్యా మమ్మలను సిద్ధపరచండి. నీ సన్నిధిలో నీతో సహవాసం చేసే అనుభవంలో మేము ఉంటూ మా భర్తలకు, మా బిడ్డలకు మాదిరికరమైనటువంటి స్థితిలో మేము ఉండడానికి కావలసిన కృపా సహాయము స్త్రీలమైన మా అందరికీ కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి స్త్రీ కూడా దేవుని సన్నిధిని కోరుకునే స్త్రీగా ఉండాలి ప్రభువా. ప్రతి స్త్రీ కూడా దేవుని సన్నిధిలో నివసించడానికి, దేవుని సన్నిధిలో కాలము గడపడానికి ఇష్టపడే స్త్రీగా మార్చబడాలి. ఆ విధమైన అనుభవంలోనికి స్త్రీలను నడిపించి మీరే బలపరిచి వారి కుటుంబాలకు కావలసిన దీవెనిమ్మని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.